నిన్నటి రోజున ఆపదామపహర్తారం శ్లోకం గురించి చెప్పుకున్నాం కదా. పూర్వాచార్యులందరూ కూడా ఈ శ్లోకాన్ని రోజు ఒక 11 సార్లు స్మరించుకోండి అని చెబుతారు. ప్రధానంగా దీపం పెట్టేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకోవాలి. మనకి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో భక్తుల్ని 4 రకాలుగా విభజిస్తాడు: ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అని. అందులో ప్రధానంగా మన నిత్య జీవితం ఎక్కువగా 90% ముందు 2 స్థాయిల్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది: ఆర్తి, అర్థార్థి. ఎప్పుడూ ఏదో ఒక ఆర్తితో ఉంటాము, ఎప్పుడూ ఏదో సంపాదించాలన్న కోరికతో ఉంటాము. కాబట్టి మనం అందరము కూడా ఈ ఆపదామపహర్తార శ్లోకాన్ని బాగా ఆశ్రయించాలి. ఇది బాగా రామతత్వం తెలిసే హనుమంతుల వారు కూడా ఇదే మాట అంటారు ఆ పాటలో: చేయూతనిచ్చేవాడయ్యా సీతారామయ్య, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండరామయ్య అని అంటారు. ఇది ఎక్కడ బాగా కనిపిస్తుంది అంటే శ్రీమద్ రామాయణంలో కనిపిస్తుంది. అసలు రెక్కలే లేని సంపాతికి మాట సాయం చేసినంత మాత్రాన రెక్కలు తిరిగి వస్తాయి. కాబట్టి రామచంద్రస్వామి ఎవరికైనా సరే ఆ చేయూతనిచ్చి ఆ జీవితంలో ముందుకు తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనం అందరము కూడా ఈ శ్లోకాన్ని రోజు ఒక 11 సార్లు ధ్యానం చేయాలి. హరే కృష్ణ.